బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సారావుపేట మండలం పెట్లూరివారిపాలెం దగ్గర ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి ఈ ప్రమాదంలో గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి యానాం వెళుతోంది బస్సు. తులసి ట్రావెల్స్ బస్సుగా చెప్తున్నారు. రోడ్డుపై పడిన చెట్టును తప్పించబోయి ఈ బస్సు బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతి చెందిన మహిళ విజయవాడకు చెందిన దివ్యగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స కోసం నర్సారావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బస్సు బోల్తా పడిన దృశ్యాలను కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. రోడ్డుపై పడిన ఒక చెట్టును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. బస్సు వేగంగా వస్తుంది. ఒడిశా రిజిస్టర్డ్ బస్ అది. ఒడిశా రాష్ట్రంలో రిజిస్టర్ అయిన బస్ అది. ఆంధ్రప్రదేశ్లో ట్రావెల్స్ గా తిప్పుతున్నారు. ప్రయాణికుల రవాణా కోసం ఈ బస్సుని ఒక ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ ఉపయోగిస్తుంది. రోడ్డుపై పడిన చెట్టుని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో మహిళ విజయవాడకు చెందిన మహిళ గాయపడింది, చనిపోయినట్టుగా తెలుస్తుంది. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పల్నాడు జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నర్సారావుపేట మండలం పెట్లూరిపాలెం దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ట్రావెల్స్ బస్సు బోల్తా పడడంతో ఒక మహిళ మృతి చెందింది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి యానాం వెళుతోంది బస్సు. తులసి ట్రావెల్స్కి చెందిన బస్సు ఇది. రోడ్డుపై పడిన ఒక చెట్టును తప్పించబోయి బోల్తా పడింది. బస్సు వేగంగా వస్తుంది. రోడ్డుపై పడిన ఒక చెట్టును దగ్గరకు వచ్చిన తర్వాత కానీ గమనించకపోవడంతో వెంటనే ఆ చెట్టును తప్పించే ప్రయత్నం చేశాడు డ్రైవర్. వెంటనే ఆ బస్సు బోల్తా పడింది. ఒకసారి ప్రమాద ప్రదేశంలో ఉన్న దృశ్యాలు చూద్దాం. ప్రమాదం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావుతో మాట్లాడదాం. రామారావు, ఈ ప్రమాదం బస్సును తప్పించబోయే జరిగిందా? దగ్గరకు వచ్చిన తర్వాత కానీ చెట్టును డ్రైవర్ చూడలేదా? ఏదైతే నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద జరిగినటువంటి రోడ్డు ప్రమాదం, రోడ్డు మీద పడ్డటువంటి చెట్టుని ఆలస్యంగా డ్రైవర్ గుర్తించడం వల్ల ప్రమాదం జరిగింది. అయితే కర్ణాటకలోని గంగావతి నుంచి తులసి ట్రావెల్స్ కి సంబంధించినటువంటి బస్సు యానాంకు బయలుదేరింది. నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద ఏదైతే అక్కడ రాత్రి మొత్తం వర్షం కురిసింది. గాలులకి రోడ్డు మీద చెట్టు కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే డ్రైవర్ వేగంగా వస్తున్న సమయంలో ఒకసారిగా రోడ్డు మీద పడ్డటువంటి చెట్టును గుర్తించడం అనేది చాలా ఆలస్యంగా గుర్తించారు. అయితే చెట్టును తప్పించే క్రమంలో చెట్టు మీద నుంచి వెళ్ళినట్లయితే ప్రమాదం జరుగుద్దని భావించి చెట్టును తప్పించేందుకు సైడ్ తిప్పడం జరిగింది. అయితే ఆ వేగంగా ఉన్నటువంటి బస్సును ఒక్కసారిగా టర్న్ చేయడంతో వెంటనే అక్కడ అది అదుపు తప్పి బోల్తా పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన మహిళ దివ్య అనే మహిళ స్పాట్ లోనే మృతి చెందింది. అయితే దివ్య సీటు పక్కనే ఆమె కొడుకు కూడా ఉన్నాడు. 10 ఏళ్ల కొడుకు వరుణ్ ఉన్నాడు. అయితే అతనికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సులో 39 మంది ఉన్నారు. అయితే వీళ్ళలో ముగ్గురికి మాత్రం తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. మరో 19 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్నటువంటి అధికారులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులందరినీ కూడా నరసరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు ఏదైతే బస్సు డ్రైవర్ తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా 19 మంది స్వల్ప గాయాలైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా బస్సు ప్రమాదానికైతే మాత్రం డ్రైవరు ఆలస్యంగా రోడ్డు మీద పడ్డటువంటి చెట్టును గుర్తించడం వల్ల జరిగింది. ఓవర్ స్పీడ్ లో ఉంది. అదే సమయంలో చెట్టును తప్పించబోయి ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. సో ఈ బస్సు బోల్తా పడ్డ సమయంలోనే విండో సైడ్ కూర్చున్నటువంటి దివ్య అనే మహిళ బస్సు ఒకసారిగా అద్దం పగిలిపోయి బస్సులోంచి బయటపడ్డది. బయటపడ్డ వెంటనే రోడ్డు మీద పడ్డ వెంటనే బస్సు ఆమె మీద పడటంతో ఆమె స్పాట్ లోనే చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. రోహిత్, రైట్. డ్రైవర్ కానీ ఆ సమయంలో ప్రయాణికులు కానీ ఏం చెప్తున్నారు? అయితే రోహిత్, ప్రయాణికులు అయితే మాత్రం బస్సు ఒకసారిగా, ఎందుకంటే ఆ తెల్లవారుజామున సమయంలో అందరూ నిద్రపోతున్నారు. ఒక్కసారిగా సడన్ గా బస్సు కుదుపులకు లోనైంది. ఏదైతే వాళ్ళు కళ్ళు తెరిచి చూసేసరికి రోడ్డు మీద పడిపోయాము. అయితే అక్కడ సంఘటనా స్థలంలో ఉన్నటువంటి ప్రయాణికులు ఏదైతే గాయపడ్డ వారు ఉన్నారో వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు, రోడ్డు మీద చెట్టు ఉంది, ఆ చెట్టును తప్పించబోవడంతో ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. అయితే ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా తీవ్ర గాయాలవడంతో ప్రస్తుతం అతను నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రధానంగా అయితే మాత్రం రోడ్డు మీద పడ్డటువంటి చెట్టు వల్ల ఈ ప్రమాదం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ఏదైతే గాయపడ్డ వారు చెప్తున్నారు. రోహిత్, రైట్ రామారావు.
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కానీ ఈ ప్రమాదంలో ఎక్కువ మంది సేఫ్గానే బయటపడటం నిజానికి కొంత వెల్కమ్ చేయాల్సిన విషయం. నరసరావుపేట మండలం పెట్లూరువారిపాలెం దగ్గర ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. బస్సులో సుమారు 38 మంది ప్రయాణికులు ఉన్నారు. రోడ్డుపై ఉన్న చెట్టును తప్పించబోయి బస్సు బోల్తా పడింది. డ్రైవర్ వేగంగా రావటం, దగ్గరకు వచ్చిన తర్వాత కానీ బస్సును డ్రైవర్ చెట్టును చూడకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు పూర్తిగా బోల్తా పడింది. ఆ సమయంలో 38 మంది ప్రయాణికులు ఉన్నారు. కానీ ఒక మహిళ మాత్రం ఆ ప్రమాదంలో చనిపోయింది. మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి బస్సు యానం వెళ్తూ ఉంది. పల్నాడు జిల్లా దగ్గరకు చేరుకునేసరికి రోడ్డుపై పడి ఉన్న చెట్టును తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 39 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతి చెందిన మహిళ విజయవాడకు చెందిన దివ్యగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స కోసం నరసరావుపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.